ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు నందమూరి మోహన్ కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి మనవరాలు నందమూరి మోహన్ రత్న గారు, మోహన్ రూప గారు, అట్లాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అట్లాగే మన ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీ మెంబర్ కమిటీ మెంబర్ భాస్కర్ గారు, ఇంకా మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలదండలు వేయటం జరిగింది. ఫిల్మ్నగర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విగ్రహం. అది ఎన్టీ రామారావు గారు ఒక మనిషికి, ఒక ఏరియాకి సంబంధించిన మనిషి కాదు, ఒక ఆంధ్రదేశానికి, ఒక తెలంగాణకి సంబంధించిన మనిషి కాదు, మొత్తం ప్రపంచానికి సంబంధించిన మనిషి ఆయన. అటువంటి ఎన్టీ రామారావు గారిని మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే ఆయన గురించి మనం మాట్లాడుకోవటం, వారి గురించి మనం ప్రతిరోజు వారి సినిమాలు చూస్తాం. కానీ మీ అందరి థియేటర్లో కూడా ప్రతి ఊళ్ళోనూ ప్రతి థియేటర్లోనూ వారి సినిమా ఆడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇవాళ ఆయన ఉన్నా లేకపోయినా కొన్ని లక్షల కోట్ల మంది ఆయనకు అభిమానులు ఉన్నారు భారతదేశంలో. అందుకని ఇవాళ ఈ ఫిల్మ్నగర్లో ఈ కార్యక్రమం పెట్టినందుకు, ఇక్కడికి మన వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విగ్రహం పెట్టినందుకు కూడా మన నందమూరి మోహన్ కృష్ణ గారే. వారు కనుక ఆ రోజున ఇక్కడ విగ్రహం పెట్టాలి అని అనుకోకపోతే ఇవాళ ఇక్కడ ఈ విగ్రహం కూడా ఉండేది కాదు. అందుకని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ విగ్రహాన్ని ఆ రోజున ఓపెన్ చేసింది మన మాగంటి గోపీనాథ్ గారు, ఎమ్మెల్యే గారు. మేమందరం కూడా ఎన్టీ రామారావు గారికి బాగా ప్రియ శిష్యులమే కాదు, వారి మనస్సును దోసుకొని 24 గంటల వారితో కలిసి పనిచేస్తున్న వాళ్ళం. నా అదృష్టం మీద ఆయన సినిమా మోహన్ బాబు గారు, రాఘవేంద్ర గారు తీసిన సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా నేను పనిచేసి ఆయనతో పాటు. ఆయనకున్న అలవాట్లు కానీ, ఆయనకున్న పంచాలిటీ కానీ, ఆయనకున్న క్యారెక్టర్ కానీ ఇవాళ ఇండస్ట్రీలో ఎవరికి లేదని చెప్పడానికి కూడా నేను వెనకన్నాను. అంత బ్రహ్మాండమైన మన నందమూరి తారక రామారావు గారు ఇవాళకి 28 సంవత్సరాల క్రితం వారు మన వదిలేసి వెళ్ళిపోవటం, వారి విగ్రహం పెట్టుకుని ఇవాళ భారతదేశం అంతా ఎక్కడైతే ఆయన విగ్రహాలన్నీ అన్ని చోట్ల కూడా పూజించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.